ఇక మీడియా నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాము. సార్కి గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాళ్ళకి మన నిరుద్యోగులు గుర్తురాలే. వాస్తవానికి పాపం కేటీఆర్ అన్న హరీష్ అన్నకి ఈ రోజు గుర్తొచ్చినాం మేము. గుర్తొచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. కానీ మీరు చేసిన పుణ్యమే ఈ రోజు అశోక్ నగర్లో ఆర్టీసీ క్లాసులో ఇంకా 10 సంవత్సరాల నుంచి ఇంకా 8 సంవత్సరాల నుంచి 5 రూపాయల భోజనం తింటున్నాము. నిరుద్యోగ అంశాన్ని మీరు మాట్లాడండి, మేము స్వాగతిస్తున్నాం, దానికి మేమేం అంటలేము. కానీ నిరుద్యోగ అంశాన్ని రాజకీయం చేసి నిరుద్యోగులు ఆగమాగం చేద్దాము, దీంట్లో కొంతమందిని చేర్చుకుందాము అనే ఉద్దేశం మాత్రం మీకు ఉండకూడదు. అది ఉండొద్దు కూడా. హరీష్ అన్న నిన్న మాట్లాడుతుండే ఏమని నిరుద్యోగ భృతి ఇవ్వాలి అన్న. నిరుద్యోగ భృతి సార్ 10 సంవత్సరాలు నిరుద్యోగ భృతి మీరు చెల్లించండి. నిరుద్యోగ భృతిని మీరు చెల్లించండి. మాకు రాజకీయాలతో మీరు ముడిపెట్టి ఈరోజు రాజకీయ పబ్బం గడుపుదాము, ఏదో రాజకీయం చేద్దాము, కొంతమంది ఎండబెట్టుకొని తిరుగుదామంటే అది కుదరదు. గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ నాయకురాలా మీకే చెప్తున్నాము. మీరు గత 10 సంవత్సరాల్లో మాకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. మీకున్న ఆస్తులు అమ్ముతారా, లేకుంటే మీకున్న ప్రభుత్వాలు అమ్ముతారా, ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారా? మీరు ఏవైతే ఉన్నాయి కదా ఆస్తులు ఏమేసి మా నిరుద్యోగ భృతి మాకు ఇవ్వండి ముందు. మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. మీరు బహిరంగ వచ్చి క్షమాపణ చెప్పండి. ఎందుకంటే 10 సంవత్సరాల్లో పేపర్ లీక్ అయ్యి మా బతుకులు ఆగమైనవి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఏదో సోమవారం ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్పారు, మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగులకి మేము న్యాయం చేస్తామన్నారు, న్యాయం చేస్తున్నారు, పోస్టులు వేస్తున్నారు, అందరికీ అన్ని పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పిస్తా అన్నారు. 2016లో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారండి గ్రూప్ 2కు. దానికి ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ కూడా రాలేదు. మేము అడిగేది ఒకటే, మేము సొల్యూషన్ కూడా మేమే చెప్తున్నాం, ప్రాబ్లం కూడా మేమే చెప్తున్నాం. మీకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, వద్దు అంటలేము. జాబ్ క్యాలెండర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. ఏదైతే 10 సంవత్సరాలు తెలంగాణలో త్యాగాలు ఒకటైతే పోగాలు ఒకటేనే. ఈ రోజు ఉద్యోగ ఫలితాలు కూడా మాకే రావాలి. ఎందుకంటే కాంగ్రెస్కి పట్టం కట్టింది మీ నిరుద్యోగులమే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే గ్రామాలకు వెళ్ళి ఓట్లు వేయించారో ఇదే పద్ధతిగా మేము తీసుకొచ్చి ఒక 6 నెలల క్రితం మేము కూడా ఊళ్ళలో పోయి అవలక్కల కాలు బట్టి ఓట్లు అడిగినాం. ఓట్లు వేయండి, కాలు బట్టి అడిగినాం. ఓట్లు వేయండి, మీకు ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని అడిగినాము. మేము అడిగేది ఒకటే, రేవంత్ అన్న నిరుద్యోగుల తరఫున మేము అడిగేది ఒకటి, గ్రూప్ 2 గ్రూప్ 3 ఎన్నో కానీ కాలేజీలు పెంచండి. ఆ గ్రూప్ 2 తీసుకుపోయి ఆ డిసెంబర్లో వేయండి. గ్రూప్ 1 మెయిన్స్ రాసుకున్న వాళ్ళకి ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్ రాసుకున్న వాడికి డిస్క్రిప్టివ్ పేపరు, వీడికేమో ఆబ్జెక్ట్ తీసుకొచ్చి మధ్యలో పెడితే వాడు గ్రూప్ 2 డిస్క్రిప్టివ్ చదవాలా, ఆబ్జెక్ట్ చదవాలా, వాడికి ఏం అర్థం కాక అయోమయం పరిస్థితి. చెప్పారు మొన్న కూడా రివ్యూ చేసి మేము ప్రెస్ క్లబ్లో మీరే చెప్పారు కదా రేవంత్ అన్న, అన్ని పరీక్షలు రాసుకుని వెసులుబాటు కల్పిస్తా అన్నారు. అన్నిటికీ మీరే అన్నారు. 2016లో కూడా ఉందండి సప్లిమెంటరీ నోటిఫికేషన్. ఏపీఎస్సీ కూడా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఉంది. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 దగ్గర పెట్టండి. ఇది న్యాయమైన కోరిక, మేమేం అడుగుతలేము. ఇంకోటన్నా మాకు రాజకీయాలతో మాకు ఏ సంబంధం లేదు. దయచేసి రాజకీయ నాయకులు మీరు చేతులెత్తి మొక్కుతున్నాము. మా ఆవిషయాలు రాజకీయం చేయకండి, మాకు న్యాయం చేయండి. ప్రతిపక్షాలు మీరు మాట్లాడండి, వద్దు అంటలేము. కానీ ఇదే దీన్ని రాజకీయం తీసుకుపోయి నిరుద్యోగుల మధ్య నిరుద్యోగ శిష్యులు పెట్టి ఏదో చేద్దాము, వాళ్ళని చేద్దామంటే మాత్రము ఇది కరెక్ట్ కాదు. ఇదే చిక్కడపల్లి లైబ్రరీలో 5 రూపాయలు భోజనం చేసేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. నిజమైన నిరుద్యోగులు ఇక్కడ 5 రూపాయలు భోజనం చాలా మిత్రులు ఉన్నాము. నిజమైన నిరుద్యోగులు ఎవరని మీకు కూడా తెలుసు. దయచేసి సీఎం రేవంత్ అన్న ఒకసారి మమ్మల్ని పిలిపించుకోండి, నిరుద్యోగ సమస్యలు తెలుసుకోండి. స్వయంగా మీకు తెలుసుకున్నప్పుడు మీకు తెలుస్తాయి ఆ బాధలేంది, మా బాధలేంది, మేము ఏం బాధలు పడుతున్నామో తెలుస్తాయి. ఎన్నో గంటలు పోస్టులు యాడ్ చేసి ఆ గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది ఒక దగ్గర పెట్టండి. ఇది న్యాయమైన కోరికే. దయచేసి మీకు మీడియా ముఖంగా మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ.